బంగారం కొనాలా వద్దా అనేది ఇప్పుడు కొంతమంది ఆలోచనలో పడ్డారు. అయితే ఇక్కడ 2 రకాలు. ఒకటి పెట్టుబడి, 2 మన అవసరం. జీవితంలో ఒకేసారి వచ్చేటటువంటి సంబరం ఏంటంటే వివాహం. ఈ యొక్క వివాహానికి కావలసి ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా కొనాల్సిందే. అది మనకి పెట్టుబడి కాదు. మన యొక్క హోదా కావచ్చు, లేకపోతే మన అవసరం కావచ్చు, ఖచ్చితంగా కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా కొనాల్సిందే. కాకపోతే 5 తులాలు కొనాల్సిన దగ్గర 3 తులాలు కొంటాం. 3 తులాలు కొనాల్సిన దగ్గర 2 తులాలు కొని సర్దుకుంటాం. కానీ పెట్టుబడి విషయంలో మాత్రం నిపుణులు ఏం చెప్తున్నారంటే మొత్తం ఒకేసారి బంగారం మీద పెట్టకండి. ఎందుకంటే తగ్గుతున్నప్పుడు విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగిపోతుంది. పెరుగుతున్నప్పుడు కొంత సంతోషకరంగా ఉన్నా ఆ పెరిగేది వెంటనే పెరిగిపోవాలనిపిస్తుంది. కానీ తగ్గేదే ఎక్కువగా తగ్గుతూ ఉంటది కాబట్టి అలాంటప్పుడు ఒత్తిడి పెంచుకోవడం కంటే బంగారానికి ప్రతి 4 నెలలు ఒకసారి గ్యాప్ ఇచ్చుకొని కొనాలి. ఈరోజు మనం ఒక 5 తులాలు కొనాలనుకుంటే ఇప్పుడు 1 తులం, 4 నెలల తర్వాత 1 తులం, ఆ తర్వాత 1 తులం అని కొనమంటున్నారు నిపుణులు. ఈ విషయంలో అంటే బంగారం రేపు ఒక 10-11 నెలల తర్వాత అంటే రాబోయేటటువంటి వచ్చే సంవత్సరం మే నెలలో, జూన్లోనో 2 లక్షల రూపాయలకి తాకే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అందుకోసమని ఇప్పుడు చాలా మంది ఈ బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నారు. కానీ అదే సమయానికి ఏదైనా మార్కెట్ అటు ఇటు అప్ అండ్ డౌన్ అయ్యి తగ్గితే కాబట్టి ఒకే దగ్గర ఒకేసారి బంగారం పెట్టడం మంచిది కాదని కూడా నిపుణులు చెప్తున్నారు. కాకపోతే మీ అందరికీ కొన్ని విషయాలు తెలుసు. కొంతమంది ఎవరైతే సందిగ్ధంలో ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఈ యొక్క వీడియో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి నిపుణులు చెప్తున్నటువంటి మాట ప్రకారం మనం వెళ్తే మంచిది. ఒకేసారి అయితే మాత్రం కొనడం మంచిది కాదు బంగారం. ఎందుకంటే ఎక్కువ కొనడం వల్ల కొంచెం తగ్గినా సరే ఎక్కువ తగ్గినట్లు అనిపిస్తుంది. ఇక పెరగడం అనే దాని గురించి ఆలోచిస్తే మనకి ప్రతి గంటకు కూడా పెరిగిపోవాలి అని మనసులో ఉంటది కాబట్టి అది ఎంత పెరిగినా సరే పెరిగినట్లు అనిపించదు. కానీ తగ్గేసరికి మాత్రం మనలో భయం ఏర్పడుతుంది. అప్పుడు వెంటనే అమ్మేయడానికి కూడా సిద్ధపడిపోతాం. అలా అమ్మడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఇదే షేర్ మార్కెట్లో కూడా చాలా మంది చేసేటటువంటి పెద్ద తప్పు. ఆ షేర్ మార్కెట్ విషయంలో కూడా పడిపోయేసరికి ఒక్కసారిగా భయం వేసేసి అరే మొత్తం జీరోకి వచ్చేస్తామేమని చెప్పి మధ్యలో అమ్మేస్తాం. సరిగ్గా మనం అమ్మేసిన తర్వాత అది పైకి వెళ్ళిపోతుంది. ఈ షేర్ మార్కెట్లో ముఖ్యంగా ఇంట్రాడే చేసేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని పాటించాలి. ఇంట్రాడే చేయకపోవడమే మంచిది. అది ఒక పెద్ద వ్యసనమే మాత్రమే కాదు, అది ఒక పెద్ద జూతంలా ఉంటుంది. కాబట్టి ఇంట్రాడేలో అంటే బాగా తెలిసినటువంటి వారికి నేను చెప్పలేను. కానీ కొత్తగా వెళ్తున్నటువంటి వారు మాత్రం ఇంట్రాడేలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడులు పెట్టకండి.